తెనాలిలో నడి రోడ్డుపై దళితులను లాఠీతో చితకబాదిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెల్లిందని విశాఖ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి మంచ మల్లేశ్వరి దుయ్యబట్టారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ దళితులు కూటమి ప్రభుత్వాన్ని బహిష్కరించే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. నేరం చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలే తప్ప అమానుషంగా వ్యవహరించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇవాళ ఎందు నిమిత్తం మేము ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, ఇవాళ జరుగుతున్నటువంటి కూటమి పరిపాలనలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాకుండా వీళ్ళు రచించుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇవాళ కక్షపూరితమైనటువంటి రాజకీయాల్లో భాగంగా ఎక్కువ శాతం దళితుల మీద వీరు చేస్తున్నటువంటి దాడుల్ని మేమంతా ఖండిస్తున్నాం. నిజంగా నిన్న తెనాలిలో చూసినటువంటి సంఘటన చూస్తే ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఎంత ప్రేమ ఉంది అనేది ఒకసారి రీసెంట్ గా ఇప్పుడు ఒక నెల క్రితం జరిగినటువంటి సంఘటన నిన్న సోషల్ మీడియా ద్వారా బయటికి రావడం మూలాన ఆ వీడియో బయటకు వచ్చింది తప్ప, లేదంటే దళితుల మీద అసలు ఏం సంఘటనలు జరుగుతున్నాయో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుసుకునేటువంటి పరిస్థితియే లేదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, నేను వాళ్ళని తప్పు చేశాను లేకపోతే వాళ్ళని దండించకూడదు అని చెప్పేసి నేను మాట్లాడట్లేదు, కానీ దండించేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. ఏ రుజువులు లేకుండా మీ కక్షపూరిత రాజకీయంలో భాగంగా ఒక సీఐ కర్ర తీసుకొని కొట్టుంటే ఇంకొక సీఐ బూటుకాలతో ఆ కుర్రాడి కాలు మీద పెడితే ఇంకొక పోలీసు వచ్చేసి కర్రలు ఇస్తుంటే ఇంకొక పక్కన ఉన్నటువంటి పోలీసులందరూ వీడియోలు తీసుకుంటూ ఆనందం పొందుతున్నారు. నిజంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో దళితులు ఇంతలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఒకసారైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి దళిత మహిళ అయ్యుండి నీ చేతగాని కాలానికి ఇదొక పరాకాష్ట. ఎందుకనంటే ఇప్పటికి మీరు వచ్చి ఇంకొక వారం పోతే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఎంతమంది దళితుల మీద దాడులు చేశారు అనేది కూడా మీరు ఒకసారి గమనించాలి. మీరు ఇంత సంఘటన జరిగినా కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టరు, పోనీ ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వరు, లేదా డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళకి ఒక మాట చెప్పరు. అసలు ఇలాంటి సంఘటన జరిగిందన్న విషయం కూడా మీకు తెలుసో తెలీదో నాకైతే డౌటే. ఎందుకంటే పాయకరావుపేట, డొంకాడ వీధి, నక్కపల్లి మండలంలో జరిగినటువంటి సంఘటన ఇది సాక్షాత్తు హోంమంత్రి అనిత గారి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఏందయ్యా అంటే, ఒక పెళ్లికి అక్కడ ఏదో డెకరేషన్ చేయడానికి ఒక 6 మంది దళిత కుర్రాళ్ళు వెళ్తే ఆ పెళ్లిలో ఎవరితో ఫోన్ పోయిందంట. వీళ్ళు ఆ నింద చేశారనే ఒక ఉద్దేశంతో దాదాపుగా 2 రోజులు ఆ పవర్ ఆపేసి మరి 6 మందిని కొట్టినటువంటి పరిస్థితులు. అది కొట్టింది కూడా ఎవరంటే నక్కపల్లి మండలంలో ఆ డొంకాడ వీధిలో ఎవరిని అడిగినా చెప్తారు అది టీడీపీ వ్యక్తులే చేశారు అన్న విషయం. నీ దగ్గరకు వస్తే కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా అసలు ఎందుకు జరిగింది, దేనికి జరిగింది, దీన్ని విచారించండి, నా దళిత సోదరులకి అన్యాయం జరిగింది లేకపోతే నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగింది కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఇవాళ మీ పదవి ఉన్నందుకు మీరు సిగ్గుపడాలి. రాష్ట్రంలో ఉన్న సంఘటనలన్నీ పక్కన పెడితే మీ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనలకు కూడా మీరు నోరు మెదపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఇంకా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. పోలీసులు ఎవరి అండ చూసుకొని అంత నిర్దాక్షిణంగా వాళ్ళని 24వ తారీఖున వాళ్ళు కేసు పెడితే 27న మీరు రిమాండ్ పంపిస్తే ఆ 2 రోజులు ఆ తెనాలిలో జరిగినటువంటి సంఘటనలో ఉన్న 3 వ్యక్తుల్ని 2 రోజులు హింసించి మీరు చేసినటువంటి వీడియోలు నిన్న బయటకు వచ్చాయి. మీకు తెలీదా? మీకు సెక్షన్లు తెలియకుండా లేకపోతే సెక్షన్ల చట్టాలు మీకు తెలియకుండా మీరు ప్రవర్తించారు అని అంటే నేనైతే నమ్మను. మీకు అన్నీ తెలుసు. సెక్షన్ 321 ప్రకారమైన, సెక్షన్ 324 ప్రకారమైన, సెక్షన్ 341 ప్రకారమైన లేదా సెక్షన్ 501 ప్రకారమైన మీరు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదన్న సంఘటనలు మీకు తెలియదా?
శాశ్వతంగానే ఉంటాయి అని మరొకసారి వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు దళితుల మీద ఎప్పుడూ లేని విధంగా, ఏ రోజు జరిగినటువంటి విధంగా ఇవాళ డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆయన నియోజకవర్గంలో దళితుల్ని బహిష్కరిస్తున్నారు అని అంటే అసలు బహిష్కరణ అనే మాట చాలా మంది దళితులకి రక్తం మరుగుతూ ఉంటది. ఎందుకంటే అప్పుడెప్పుడో బ్రిటిష్ పరిపాలనలో దళితుల్ని బహిష్కరించడం అనేది చూసాం తప్ప మళ్ళీ అదే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ తీసుకొని వస్తుంది. ఇవాళ డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నాను, మీ నియోజకవర్గంలోనే దళితుల్ని బహిష్కరిస్తుంటే ఒక్క మాటైనా మాట్లాడగలిగారా? లేదు. మా కుటుంబాలకు వెళ్ళి భరోసా ఇచ్చారా? లేదు. ఆ కుటుంబాలని పరామర్శించారా? నీళ్ళు ఇవ్వలేమని చెప్పేసి బహిష్కరణ, పాలివ్వలేమని చెప్పేసి బహిష్కరణ, అసలు వీళ్ళు పనులకి రావద్దని బహిష్కరణ. ఎక్కడున్నాం సార్? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ జరుగుతున్నాయి అనేది ఒకసారి గమనించాల్సినటువంటి విషయం.